హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు గుడిపూడి ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం విజయవాడలో కొత్తగా పెట్టిన క్రాఫ్ట్ బజార్ని విజిట్ చేసేద్దాం. ఈ క్రాఫ్ట్ బజార్ ఎగ్జిబిషన్ బెన్ సర్కిల్ దగ్గరున్న మోడర్న్ సూపర్ మార్కెట్ పక్కనున్న గ్రౌండ్స్లో పెట్టారు. ఇక్కడ మనకి చాలా వెరైటీస్ అనేవి దొరుకుతాయి. మనకి ఎగ్జిబిషన్కి పార్కింగ్ బ్యాక్ సైడ్ ఉంటుంది. సో మనం లెఫ్ట్ సైడ్ సందులో నుంచి లోపలికి వెళ్తే బ్యాక్ సైడ్ మనకి 2-వీలర్ 4-వీలర్ పార్కింగ్ ఫెసిలిటీ అనేది ఉంది. సో ఇప్పుడు మనం పార్కింగ్ చేసుకుని బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఎగ్జిబిషన్ నుంచి ఎంటర్ అవబోతున్నాం. ఇక్కడే టికెట్ కౌంటర్ కూడా ఉంది. ఫ్రంట్ సైడ్ కూడా టికెట్ కౌంటర్ ఉంది. ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఎగ్జిబిషన్కి టికెట్ కౌంటర్. ఈచ్ పర్సన్కి 50 రూపీస్ టికెట్. బిలో 3 years వాళ్ళకి ఫ్రీ. ఇక్కడ ఈ ఎక్స్పో స్పెషాలిటీ ఏంటంటే మార్నింగ్ 11 AM నుంచి 5 PM వరకు నో టికెట్, అంటే ఫ్రీ ఎంట్రీ. ఆఫ్టర్ 5 PM నుంచి ఈచ్ పర్సన్కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో మనకి టికెట్ కౌంటర్లో బోత్ ఆన్లైన్ అండ్ క్యాష్ ఫెసిలిటీ ఉంది. కౌంటర్ ఈచ్ పర్సన్కి 50 రూపీస్. 3 years లోపున్న పిల్లలకైతే ఫ్రీ టికెట్. 3 years లోపున్న పిల్లలకి. సో మనకి ఇక్కడ ఆన్లైన్ చేయొచ్చు, క్యాష్ కూడా ఇవ్వచ్చు. టికెట్ చూపి అవసరం అయితే వెళ్ళిపోవచ్చు ఫ్రీగా కూడా, ఎవరు అడగదు. వేర్ ఇస్ ద టికెట్ అఖిల్? టికెట్ తీసుకుందాం. సో మేము టికెట్ తీసుకుని క్రాఫ్ట్ బజార్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. వావ్, ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అవ్వగానే చాలా కలర్ఫుల్గా ఉంది కదా. అమ్మా ఏమైనా కొంటావా? వావ్ గాయ్స్, చూడండి ఇక్కడ కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి. నల్ల పూసలు చాలా బాగున్నాయి. అమ్మాయి మన తీసుకోమా. ఇక్కడ మనకి ఎలా అంటే తక్కువ కాస్ట్కి చాలా వస్తాయి, అఫోర్డబుల్. ఇది చూడండి బాగుంది. మీకు కనిపించట్లేదు కదా, ఇది నైస్. మమ్మీ ఇది చూడు, ఇది బాగుంది. సో ఇక్కడ మనకి రబ్బర్ బ్యాండ్స్ ఆల్ 10 రూపీస్, వెరీ అఫోర్డబుల్. సో మీరేం కొనాలనుకుంటున్నారు? మీ యొక్క అభిప్రాయం చెప్పండి. చాలా ఐటమ్స్ ఉన్నాయి కదా, అన్నీ కొనాలనిపిస్తుంది, అంటే అంత తక్కువగా ఉన్నాయి. ఇవి ఉండేవి చిన్నప్పుడు మనం జాతరలో హెయిర్లో పెట్టుకుంటే చాలా కలర్ఫుల్గా ఉంటాయి. క్లిప్ ఒక్కొక్కటి క్యూట్. చాలా ఉన్నాయి ఇంకా. ఈ బెలూన్స్ అంటే మాకు చిన్నప్పుడు అసలు ఎంత ఇష్టమో. ఈ ఎగ్జిబిషన్కి వస్తే అసలు బెలూన్ తీసుకోకుండా బయటికి వెళ్ళే వాళ్ళమే కాదు. అసలు ఆ బెలూన్లో ఎయిర్ పోయేదాకా ఆడుకుంటూనే ఉండేవాళ్ళం. అసలు క్రాఫ్ట్ బజార్ అంటే మనకి ఇక్కడ ఇవన్నీ చిన్న చిన్న హ్యాండ్ మేడ్ వస్తువులు, అలాగే మనకి కావాల్సిన యాక్సెసరీస్ అవన్నీ చాలా రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతాయి. ఇది చూడండి, ఇవన్నీ మనకి 30 రూపీస్. కాస్ట్లీ కొని ఎక్కువ రోజులు వాడడం కన్నా ఇలాంటివి వాడిన రోజులు వాడి కొత్త మోడల్ కొనుక్కోవడం మళ్ళీ అలా. చూడండి ఇక్కడ ఎన్ని వెరైటీ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి, వైడ్ రేంజ్ ఆఫ్ ఇయర్ రింగ్స్. ఏ నెంబర్ వస్తే బాగుంటుందో చూడు. చివరి ఫినిషింగ్ టచ్ చేస్తాను నేను మొత్తం. చివరికి ఏ నెంబర్ వస్తుందో చూడు. టింగ్ టింగ్ టింగ్. 6, 12, 17, అదే 10, 17, 20.
23. 23 ఏమొచ్చింది ఊర్రే? అది వద్దంటే డబ్బులు ఇస్తావా? 50 తిరిగి ఇస్తావా? అది రాదు, ఎందుకు తెలుసా? 5 బాల్ ఒకటిలో వేసి ఒక బాల్ 2లో వేయాలి. అయిద్దా? అందుకనే అది మీకు అన్ని వస్తాయి. ఏదో ఒకటి టైం పాస్ టైం. చున్ను తీసుకోవా? నేను అరే అరే మొత్తం పడగొట్టలేవా? టెడ్డీ పేరు ఇస్తాడు రా. ఇది ఆగిపోయింది, ఎవరు ఎక్కట్లేదా? ఇప్పుడు నీకేం కావాలో చూడు. అది ఇది ఎక్కుతావా? అప్పడం అప్పుడే ఇచ్చాడేంద్రా? ఉడికింది అసలు, వేడైందా? ఆల్రెడీ కొంచెం వేడన్నా అయిందా? చూడు వేడైందా? నువ్వు చూడు, మెత్తగా ఉంటే ఓకే. ఆ బాల్ కొడతావా? మొత్తం పడిపోవాలి. అవి పడవు. ఎన్ని అనీషా గ్యాస్ అది. అప్పుడు తింటావా? అప్పుడు తిను, వాడు అక్కడ కూర్చొని తింటున్నాడు. మరి తిను అనీషా. వేడిగా ఉన్నాయి, కాలిపోతున్నాయి. అనీషా నేను తిను, నువ్వు చూసుకో. ఎన్ని కావాలి చెప్పండి సార్? ఎన్ని వస్తాయి ప్లేట్కి? 3 వస్తాయి. మీకు ఎన్ని కావాలి? ఒక్కటి చాలా. యాక్చువల్లీ నేను ఒక్కదాన్ని తింటా. ఒక్కదాన్ని తింటా. ఎవరు తింటారు? ఒక్క బజ్జీకి ప్లేట్ ఎంత? 20 రూపాయలు తీసుకున్నావు ఒకటి. ప్లేట్లు కానీ అంటాను. వద్దు, ఒకటి ఇచ్చే మంచిది తీసుకొని. మంచిది బాగా ఒకటే చాలు. చట్నీ అని సార్ చూసుకోండి సార్. ఆ రోజులు పోయినాయి, తినే రోజులు. గ్యాస్ సో గైస్, మనం క్రాఫ్ట్ బజార్కి వచ్చి మిర్చి బజ్జీ టేస్ట్ చేయకపోతే ఎలా? ఇచ్చేసావా? ఒక్కటి తీసుకుని అచ్చా 360 డిగ్రీ ఎక్కుతావా? అక్కడ కూర్చున్నాడు, అది తింటున్నాడు. అక్కడే ఉన్నాడా? నేను తిన్నాను, అది పొద్దుడు. ఇది ఎక్కుతావా అనిషా? అలా వెళ్ళిపోవటం. దాము నిజంగా నువ్వు ఎక్కొచ్చు. అది నువ్వు ఎక్కుతావు. ఇప్పుడు మన నలుగురు ఎక్కేదే. డబ్బా సాధించాడు ఎట్లయితే ఆడు. ఇది కూడా నిన్ను తీస్తా. చిన్నప్పుడు యాక్చువల్లీ అట్లా మీరిద్దరు ఎక్కుతారా? ఇది మాకు నలుగురు ఎక్కుతాం. సో గైస్, ఇప్పుడు మనం చాక్లెట్ లావా కేక్ టేస్ట్ చేయబోతున్నాం. ఫుల్ ఆఫ్ చాక్లెట్. ఇడ్స్ చాక్లెట్ లవర్ అయితే నిజంగా చాలా బాగా నచ్చింది. చాక్లెట్ లవర్ చాలా బాగుంది. ఎంత పెద్ద పీస్ వచ్చిందో చూడండి. అంత పెద్ద పీస్ కేక్, మొత్తం చాక్లెట్. మీరు తప్పకుండా ఎగ్జిబిషన్కి విజిట్ చేయండి. 1 మంత్ ఉంటుంది ఇక్కడ. మనకి బెన్ సర్కిల్లో ఈనాడు పక్కనే ఉంటుంది.
మమ్మీ మా తమ్ముడు కూడా వెయిట్ చేస్తున్నారు కేక్ కోసం. ఇక్కడితో మన ఫుడ్ అండ్ ఎంటర్టైన్మెంట్ సెషన్ ముగిసింది. ఇక్కడ మనకి చూడండి ఇలా ఎంత చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చి 1 ఈవినింగ్ హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. నేను చెప్పాను కాబట్టి ఆఫీసర్ బొమ్మల కోసం ఎలా అంటే అలా చిన్ని స్కూటర్. నేను చిన్నగా ఉన్నప్పుడు ఇలాంటి బొమ్మలు ఉండేవి కాదు, బార్బీ కుకింగ్ బొమ్మలు అలాంటివి ఉండే. ఇప్పుడు చాలా వచ్చేసాను. కాకపోతే మనకి పిల్లలు కావాల్సిన బొమ్మలు, ఈవెన్ హెలికాప్టర్ కూడా ఉంది ఇక్కడ. హెలికాప్టర్ పైలట్ కూడా ఉన్నాడు. యాక్చువల్లీ ఇది ఇలా తిరిగి అనుకుంటే ఇక్కడ ఉంది సిస్టమ్. అలాగే ఉంటాయి మా ఐటమ్స్. సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ ఎదురుంది లేదు, తాడిగడప రైతు మార్కెట్ షాప్ ఉంది. రండి. తాడిగడప రైతు బజార్ రోజు వెళ్తా ఉంటాం, వారం ఒకసారి కనబడలే. బనానా షాపులు ఉంటుంది చూడమ్మా, మధ్యలో ఉంటుంది గ్రామీణ. ఇలాగే ఉంటుంది, బోర్డు ఉంది, అలాగే ఉంటుంది. 190. ఇది 2 మూటలు వేసుకుంటే చాలు. దీంట్లో మీకు సబ్జా కటోరా అని కావాలి, కటోరా కూడా ఉంటుంది వావురెడ్డి దగ్గర. ఇంకా ఎండాకాలం 2 నెలలు ఇస్తాను. ఇది సున్నిపిండి సోపా? సోప్ శాండిల్ అండ్ సున్నిపిండి చూపిస్తాను. ప్యూరా? ప్యూర్. గ్యాస్కి షుగర్కి బాగా ఉపయోగపడుతుంది. కడుపు ఉబ్బరం ఉన్న యాంటీ బ్యాక్టీరియా నీరు. ఇక మైసూర్ శాండిల్ 8 TFM 81%. నెంబర్ 1 81. లక్షకి లేదు, సంస్థలకి చాలా బాగుంది. మా ఊరు కంపెనీ. ఒకవేళ డజను 2 వేలు తీసుకుంటాడు. ఇది రోజ్ మేరీ హీరో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆ వీడియో. ఇంతటితో మా క్రాఫ్ట్ బజార్ ఎగ్జిబిషన్ ముగిసింది. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గుడిపూడి ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. బాయ్.